అనకాపల్లి జిల్లాలో గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల వ్యవస్థ అమల్లోకి వచ్చి 50 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు, మౌలిక సదుపాయాల నిర్వహణ ఎలా కొనసాగుతుంది, నిధుల కొరత మధ్య పంచాయతీలు ఎలా పనిచేస్తున్నాయి వంటి అంశాలపై జిల్లా పంచాయతీ అధికారి సందీప్తో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. సర్పంచుల కాలంతో పదవీ కాలం పూర్తి కావడం, అదేవిధంగా చూసుకుంటే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో మనకి ప్రతి చోట కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక అనకాపల్లి జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన ఎట్లా ఉంది, గ్రామాల్లో పరిశుభ్రత కావచ్చు, లేదంటే మురుగునీటి వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయనే అంశంపై అయితే మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా పంచాయతీ శాఖ అధికారి సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ నడి మరిన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. సార్, ఏదైతే ఈ ప్రత్యేక అధికారుల పాలన ఏ విధంగా ఉందనుకోవచ్చు? ముఖ్యంగా పంచాయతీ పరిపాలన, పంచాయతీ సర్పంచ్ పాలన చూసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో కూడా మనము తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వ్యాస దృష్ట్యా మనకి అందరూ ఎంపీడీఓలు కూడా క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ప్రతి బోర్వెల్ కూడా మనం ఫ్లష్ అవుట్ చేసి సిద్ధం చేయడం జరిగింది. అయితే ఎండ తీవ్ర దృష్ట్యా భూగర్భ జలాలు అటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా బోర్వెల్స్ డీపెనింగ్ పెరుగుతూ ఉంటే కనుక ఎక్స్ట్రా పైప్స్ వేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోనే, రాష్ట్రంలోనే మన జిల్లా PR1 యాప్లో ట్యాంక్ క్లీనింగ్ కానీ, క్లోరినేషన్ కానీ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే 24 అవర్స్లో వాటర్ సప్లై చేసే అవసరమైన ట్యాంక్స్ అక్కడ సప్లై చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా క్లీన్లీనెస్ సంబంధించి రాష్ట్రంలోనే ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో మనకు స్వచ్ఛ రథము, స్వచ్ఛ పదం 2 ప్రోగ్రామ్స్ మనం టేకప్ చేయడం జరిగింది. స్వచ్ఛ పదంలో మనము గ్రామంలో ఏదో ప్రధానమైన కూడలతో పాటు మండల హెడ్ క్వార్టర్ నుంచి గ్రామ పంచాయతీకి వెళ్ళే మెయిన్ రోడ్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్రతి బుధవారం ఈ స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున గ్రామాలన్నీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో మండలానికి ఒక పంచాయతీ తీసుకుని ఆ పంచాయతీని పూర్తి స్థాయిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఆస్పెక్ట్స్లో రోడ్స్ క్లీనింగ్ కానీ, బర్న్స్ క్లీనింగ్ కానీ, డ్రైన్స్ క్లీనింగ్ కానీ ప్రతి ఒక్కటి శుభ్రం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిగా మన రాష్ట్రంలో స్వర్ణ పంచాయతీ ద్వారా ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాకు సంబంధించి గ్రీన్ అంబాసిడర్ ఫస్ట్ మొట్టమొదటి మనం వేజెస్ పేమెంట్ చేస్తాం, 100% వేజెస్ పేమెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ కూడా త్రూ ఆన్లైనే చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అటెండ్ అవ్వడానికి డిప్యూటీ ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, ప్రత్యేక అధికారులు కూడా వాళ్ళ యొక్క అవగాహన కల్పించి ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే మనం చూస్తూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన మొదలైన తర్వాత మీ వరకు అంటే ఏదైనా ఒక మేజర్ సమస్య కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను తీర్చలేమంటూ కూడా ఏమైనా అటువంటి సమస్యలు ఏమైనా మీ వరకు ఏమొచ్చాయా? సమస్యలు అంటే ఏమీ రాలేదు. జనరల్గా ఎక్కడైనా ఇక్కడ మోటార్స్ ఫెయిల్ అయితే మాత్రం అది ఇష్యూగా వస్తుంది. దానికి సంబంధించి ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ ఒక స్పేర్ మోటార్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా 24 అవర్స్లో స్పేర్ మోటార్ తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని వాటర్ రిస్టోర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడైతే ట్యాంకర్ ద్వారా సప్లై చేసే అవసరం పడలేదు. భవిష్యత్తులో అవసరం పడినా కానీ కంటింజెన్సీ ప్లాన్తో సిద్ధంగా ఉండడం జరిగింది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న ఈ సమయంలో రోడ్ల నిర్వహణ కావచ్చు, లేదంటే కొత్తగా నిర్మించాలనుకునే రోడ్లు వంటి ఇవి ఏమైనా మేజర్ ప్రాజెక్ట్స్ ఏమైనా నిర్వహించడానికి ఏమైనా మీకు అనుమతులు వచ్చాయా? అటువంటివి ఏమైనా ఉన్నాయా? సర్పంచ్ పాలన మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని సజావుగా జరుగుతాయి. ముఖ్యంగా మనకు ఉపాధి హామీ పథకంలో గ్రామ సభలో గ్రామ పంచాయతీ నిర్వహణ ద్వారా మనకి విబిజీ రాంచింగ్ కానీ, ఎన్ఎంజీ రాంచింగ్ ద్వారా కానీ మనకు రోడ్లు టేకప్ చేయడం జరుగుతుంది. సో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి సంస్థ ద్వారా మనకి ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లాలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని కూడా కొనసాగిస్తున్నామని ఇది ప్రత్యేక అధికారుల పాలన కావచ్చు, లేదా సర్పంచులు ఉన్న ఏదైనా కూడా ఏ ఒక్క సమస్య వచ్చినా సరే నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను కూడా పూర్తి స్థాయిలో దాన్ని నేను సమర్థవంతంగా దాన్ని అయితే మనం పూర్తిగా ఎదుర్కొనే పరిస్థితి ఉందని. అదేవిధంగా చూసుకుంటే రానున్న రోజుల్లో ఎటువంటి మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకైతే మాత్రం తన శాయశక్తుల కృషి చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మురుగునీటి వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, చెత్త నుంచి సంపద సృష్టించే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో డిపి నాయుడు, 99 టీవీ, విశాఖ.
ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మా ఇంటర్నెట్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.